अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఛాందోగ్యోపనిషత్తు మనం ప్రారంభించుకున్నాము. అందులో ప్రథమాధ్యాయంలో ప్రథమ ఖండం గురించి మనం చెప్పుకుంటున్నాము. అందులో మొదటి మంత్రం మనం చెప్పుకున్నాం. ఓం ఇత్యేతద్ అక్షరం ఉద్గీతం ఉపాసీత. ఓం అనే అక్షరం అంటే అవినాశి స్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి ఉద్గీతాన్ని ఉపాసన చేయాలి. ఓం అంటే ఉద్గీతం అన్నమాట. ఓంకారాన్ని ఉద్గీతం అంటామంట. ఓంకారాన్ని ఏమంటాము? ఉద్గీతం అంటాం. కాబట్టి ఇటువంటి ఉద్గీతాన్ని మనం ఉపాసన చేయాలి. ఎందుకంటే ఆ ఓంకారమే ఓం ఇది ఉద్గాయతి అని చెప్పుకున్నామంట. ఉద్గాయతి అంటే కేవలం ఓంకారం ఉత్తు అంటే ఉత్కృష్టంగా అంటే ఉచ్చస్వరంతో అది చెప్పబడుతుంది, పాడబడుతుంది అన్నమాట. అంటే మనము పాడగలుగుతాం. ఒక ఉచ్చస్వరంలో ఏదైనా అక్షరం ఉందంటే మనము చెప్పగలుగుతామంటేనా అది కేవలం ఓంకారం మాత్రమే. ఓంకారాన్ని మనం ఉచ్చస్వరం చేత మనం ఒక రాగయుక్తంగా సాగతీసి మనం చెప్పవచ్చు అన్నమాట. మిగిలిన అక్షరం అంత సాగతీయలేం. ఉచ్చస్వరంతో ఉదాత్త అనుదాత్త స్వరితాల అనుసారంగా మనం కొంచెం ఉచ్చస్వరంగా పలకవచ్చు. కానీ ఓంకారాన్ని ఏ రకంగా ఉద్గాన రూపంలో, సామగాన రూపంలో ఏ విధంగా మనం సాగదీసి ఉచ్చరించగలుగుతామో అది కేవలం ఓంకారం మాత్రమే. అందుకే ఓమితి ఉద్గాయతు. ఉత్ అనేది ఇక్కడ అంటే ఉంచే స్వరం చేత ఎక్కువగా మనం ఏదైనా సాగదీయగలుగుతామంటే అది కేవలం ఉద్గీతం మాత్రమే. ఉద్గీతం అంటే ఇక్కడ ఓంకారం అని అర్థం. ఓంకారం ఉద్గీతం రెండు వేరు కాదు. ఉద్గీతం అంటే ఓంకారం అనేది. ఆ ఓంకారం యొక్క వ్యాఖ్యానం మనం చెప్పుకుంటామని చెప్పి మనం నిన్న ప్రస్తావించుకున్నాం. అస్తు. కాబట్టి ఈ ఓంకారం యొక్క మహిమ వేదాది శాస్త్రాల్లో మనకు ఉపనిషత్తుల్లో విస్తృతంగా వ్యాఖ్యానం చేయబడింది. వాటి యొక్క అర్థం కూడా అనేకంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా జప ఉపాసనాది ప్రకరణంలో మాత్రము ఇక్కడ అవరక్షణే ధాతువు చేత తయారు చేయబడింది. కాబట్టి ఓంకార శబ్దము రక్షణ అంటే ఆ పరమాత్మ మనలో ఉండే పరమాత్మ రక్షక రూపంలో, సాధక రూపంలో మనకి ఎల్లప్పుడూ మన సామీప్యంలో ఉంటామంట. అంటే ఆ పరమాత్మను మనుషుల యొక్క హృదయంలో వ్యాపించి ఉన్నాడు, స్థిరమై ఉన్నాడు. కాబట్టి మనం ఆ సాధకుడిగా అంటే మనకు సాధనభూతంగా రక్షకుడుగా మనకు ఎల్లప్పుడూ మనకు అండగా ఉన్నాడు. అంటే ఎప్పుడు మనం రక్షిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ మన హృదయం. ఎందుకంటే పరమాత్మ యొక్క నామ రక్షకుడు అని చెప్పాం. అంటే ఎల్లప్పుడూ అందరినీ రక్షించేవాడు, అందరికీ అన్ని రకాలుగా సుఖాన్ని ఇచ్చేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు, అందరినీ రక్షించేవాడు. ఎవరికి ఏ రకం కావాలో వాళ్ళ కర్మానుగుణంగా అందరినీ అన్ని రకాలుగా జీవులకు కళ్యాణం చేసేటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకే అటువంటి ఓంకారం యొక్క ఉద్గీతం యొక్క వ్యాఖ్యానం మనం ప్రస్తావించుకుంటున్నాము. అది నిన్న మనం ప్రస్తావించుకున్నాం. కాబట్టి ఓంకారాన్ని మనం ఉచ్చస్వరంతో కేవలం ఓంకారం ఉచ్చరించగలుగుతామని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడిందన్నమాట. అస్తు. అందులో ఓంకారం యొక్క వ్యాఖ్యానం చేస్తూ మళ్ళీ ఏం చెప్తున్నారంటే కింద చూడండి. ఏషాం భూతానాం పృథివీ రసః పృథివ్యాః ఆపో రసః అపాం ఓషధయో రసః ఓషధీనాం పురుషో రసః. ఏంటి? ఓషధీనాం పురుషో రసః. ఇక్కడ మనకు ఏషాం భూతానాం అంటే భూతానం అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయి. ఏషాం భూతానం అంటే పంచభూతానం. ఈ పంచభూతాలకు ఆధారం ఏంటి? ముఖ్యంగా పృథివీ అనమాట. పృథివీ కారణం అంట. కాబట్టి ఆ పృథివీ రసః అని చెప్పాం. ఏషాం భూతానం ఈ పంచభూతాలకు పృథివీ రసః అంటే సమస్త భూతాలకు సారమైన ఏదైనా ఉందంటే పృథివీ రసము. సమస్త భూతాలు కూడా ఆధారం ఏంటంటే పృథివీ రసం అనమాట.
అంటే పృథివీ యొక్క ఆ రసం అంటే ఇక్కడ కారణం అంటే పృథివే కారణం అని అర్థం. పృథివే రసం అంటే ఇక్కడ తాత్పర్యము కారణము అని అర్థం తీసుకోవాలి. కానీ సమస్త భూతాలకు సారమే ఏదైనా ఉందంటే, సారం ఏదో ఉంటే అది పృథివీ యొక్క రసం అంటే పృథివే కారణము. మరి పృథివీకి కారణం ఎవరు? పృథివ్యాహ, పృథివీకి కారణం ఎవరంటే ఆపహ అంటే జలము. జలము కారణం. పృథివీ యొక్క సత్తా ఉందంటే జలము అనివార్యము, జలము కారణం అక్కడ. అందుకే జలం రసహ అని చెప్పుకున్నాం. పృథివ్యాహ ఆపో రసహ, పృథివీకి కూడా కారణం ఏదంటే జలము. రసం అంటే తాత్పర్యము కారణం అని చెప్పాను అనమాట. కాబట్టి పృథివీకి కూడా కారణం ఏంటంటే అంటే ఆపో రసహ, అపో రసహ. అపో అనేది ఆపోగా చెప్తాం మనం. అపో అంటే జలం అనమాట, నీరు. నీరు కారణము. మరి ఆ నీటికి కూడా కారణం ఏంటి అంటే నీటి యొక్క సారం ఏంటి? కారణం చెప్పుకున్నాం. ఆ నీటి యొక్క సారం ఏమొస్తుంది అంటే అపాం ఓషధయో రసహ. ఆ నీటి కారణం వల్ల ఏం ఉత్పన్నం అవుతాయంటే ఏం వస్తుందంటే ఓషధాలు ఉత్పన్నమవుతాయి. ఓషధం కారణము. ఆ నీటి వల్ల మనకి ఏం ఉత్పన్నం అవుతాయంటే ఆ ఔషధాలు అంటే ధనధాన్యాలు, మనకు మానవ జీవనకు కావాల్సిన ధనధాన్యాలు ఉత్పన్నం అవుతాయట. అందుకే అపాం ఓషధయో రసహ. ఔషధములు అంటే అన్న ధాన్యాలు, ఔషధాలు ఏవైతే ఉన్నా మానవ జీవనకు కావలసినటువంటి ధన సంపద అంతా కూడా, ధాన్య సంపద అంతా కూడా అది నీటి కారణం చేత. నీళ్ళు లేకపోతే మనకు ఏ ఔషధాలు, ఏ పంటలు కూడా, ఏ ధన ధాన్యాలు కూడా మనకి ఏవి రావన్నమాట. అందుకే అపాం ఓషధయో రసహ. మరి ఓషధి వల్ల ఏం కలుగుతుంది? సరే, ఓషధాలు అన్నము ధన ధాన్యాలు ఉత్పన్నమే. దానివల్ల ఏం ఉత్పన్నం? దాని యొక్క సారం ఏంటి అంటే ఓషధీనాం పురుషో రస. పురుషుడు ఉత్పన్నం అవుతాడు, పురుషుడు యొక్క కారణం అన్నమాట. ఆ ఔషధాలు ఉన్నాయి కాబట్టి పురుషుడు ఆ ఔషధాలు తిని వీర్యం చేత, రజ వీర్యం చేత పురుషోత్పత్తి జరుగుతున్నమాట. అందుకే ఆ ఔషధంలో కారణం సారభూతం ఏమొస్తుందంటే పురుషుడు ఉత్పన్నం అవుతాడు. అందుకే పురుషుడు కారణము. ఓషధీనాం పురుషో రసహ. ఆ ఔషధాలు అంటే అన్నము ధన ధాన్యాలు లేకపోతేనే రజవిర్యాలు ఉత్పన్నమయ్యే కాదు. రజవిర్యాలు ఉత్పన్నం కాకుంటే ఆ పురుషుడు ఉత్పన్నమయ్యేవాడు కాదు. అంటే జీవాత్మ ఉత్పన్నమేది కాదనమాట. ఈ శరీరాలు దేహ ఆత్మభూతమైన శరీరాలు ఉత్పన్నమయ్యేది కాదు. కాబట్టి ఓషధీనాం పురుషో రస, పురుషుడు కారణము అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. మరి పురుషుడికి ఆధారం ఏంటి? సరే, పురుషుడు ఉత్పన్నమయ్యాడు. ఆ పురుషుని యొక్క సత్తా ఉంది ఎలా తెలుస్తుంది? పురుషస్య వాగ్రసో. పురుషుడికి వాక్ ఉందంటే దాని యొక్క సత్తా తెలుసా? పురుషుని యొక్క గతి ఉంది, ఒక చలనం ఉంది అని తెలుస్తూ ఉంటున్నాడు. ఆ పురుషుడు ఏం ఉత్పన్నమైన తర్వాత నిశ్చలంగా నిశ్చేష్టంగా ఉంటే ఏం తెలుస్తుంది? కాబట్టి పురుషస్య వాగ్రసో, ఆ పురుషుడికి కారణం ఏంటంటే రసము. ఆ పురుషుడికి వాక్ రసం అంటాం. అంటే వాక్యే కారణము. పురుషుని యొక్క అస్తిత్వాన్ని చూపించడానికి పురుషుడు యొక్క అంటే వాగ్దేవి సరస్వతి అతనిలో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందండి. విద్యా సరస్వతి ఎప్పుడు అతని ఒక్క వాక్కులో ఉంటుంది, పురుషుని యొక్క వాక్కులో ఉంటుంది. అందుకే పురుషస్య వాక్ రస. మళ్ళీ ఆ వాక్ కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? వాక్ రిక్ రస. వాక్ కూడా కారణం ఏంటి? వానికి కూడా కారణం అంటే రిక్ రస అంటే రిచా కారణము. వాక్కి ఏమి కారణము? రిచ. మన రిచ అంటే వేదం కారణము. ఆ వేదాలు ఉన్నాయి కాబట్టి మనం ఆ వేదాలను అర్థం చేసుకుని, వేదాలు చదువుకొని ఆ విద్యను మనం అర్జించుకోగలిగాం. అది మనకు ఆ పురుషుడికి కారణభూతంగా ఉత్పన్నమైన కారణభూతంగా ఉంది అక్కడ. కాబట్టి ఆ వాక్ కూడా ఏది కారణం అంటే రిక్ రస, రికే కారణము. మరి రిచాకి కూడా కారణం ఏంటి? రిచాకి కూడా కారణం ఏంటంటే ఆ వేదానికి కూడా కారణం సామహ రస. ఏంటి? సామ అంటే సామవేదము కారణం అంట. ఆ రిచ అంటే ఆ రకంగా మనము ఆ రిచను ఉచ్చరిస్తున్నాం అంటే ఆ రకమైన జ్ఞానం మనకు కలిగిందంటే ముఖ్యంగా సామవేదం కారణం. ఇక్కడ సామ అంటే సామవేదం కారణము. మరి ఆ సామవేదానికి కూడా కారణం ఏంటంటే సామ్నా ఉద్గీతో రసహ. ఉద్గీతం అంటే ఓంకారం. అన్నిటికి కూడా ఓంకారమే కారణం. ఓంకారం అంటే రక్షకుడు, అంటే ఆ పరమేశ్వరుడే కారణం అన్నిటికీ. లాస్ట్ అన్ని తీసుకుని వచ్చి వీటన్నిటికీ కూడా కారణం, పంచభూతాలు అన్నిటికీ కూడా కారణం ఎవరు? ఆ పరమాత్మ, ఆ పరమేశ్వరుడు. లాస్ట్కి వచ్చేసి ఏం చెప్పారు? సామ్నః ఉద్గీతో రసహ. ఆ సామవేదానికి కూడా కారణం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఆ సామవేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ఈశ్వరు నుంచి ఉత్పన్నమయ్యాయి అన్నమాట. సమస్త వేదాలు 4 వేదాలు ఎక్కడి నుంచి ఉత్పన్నాయి? అపౌరుషం, పురుషుని ద్వారా ఉత్పన్నం కాలేదు. అంటే ఆ పరమాత్మ ద్వారా ఉత్పన్నమయ్యాయి. ఎందుకంటే వేదాలు ఈశ్వరీయ కృత్య, ఈశ్వరీయ రచన అనమాట. కాబట్టి మనం ఒక తీసుకుంటే ఇక్కడ అన్నిటికీ కారణం, దేనికి ఏది కారణం, దేనికి ఏది సారం అనుకుంటామని చెప్పుకుంటూ వస్తేనే లాస్ట్ వచ్చేసరికి సామహ అని చెప్పుకున్నాం, సామవేదం చెప్పుకున్నాం. ఆ సామవేదానికి కారణం ఏదంటే ఉద్గీతో రసహ. ఉద్గీతం అంటే చెప్పుకున్నాం ఓంకారం. ఓంకారమే ఉద్గీతం అనమాట. ఓంనే ఉద్గీతం ఉపాసీత అని చెప్పుకున్నాం మొదటి మంత్రంలో మనం. కాబట్టి సామ్నః
ఉద్గీతో రస. ఆ ఉద్గీతం అంటే ఆ ఓంకారమే కారణం. ఓంకారం అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం, అవినాశి స్వరూపము, అంటే అక్షర బ్రహ్మ అంటే అవినాశి బ్రహ్మ. ఆ బ్రహ్మే కారణం అంటే ఆ పరమాత్మే కారణము. అంటే సమస్త అన్నిటికీ కారణము ఒక రకంగా చెప్పాలంటే పంచభూతాలకు, సమస్త పంచభూతాలకు అన్నిటికీ కారణము ఆ పరమాత్మ అని ఇక్కడ ఈ రెండో మంత్రం ద్వారా మనకు చెప్పబడింది అన్నమాట. స్పష్టమైన అనుకుంటాను. కాబట్టి ఇక్కడ మనకు పృథివీకి అని క్రమంగా ఇచ్చాడు. ఈ భూతాలకు రసం పృథివీ అని చెప్పుకున్నాము, పృథివీకి రసం జలం అని చెప్పుకున్నాము, జలానికి రసం ఔషధాలు అని చెప్పుకున్నాము, ఔషధాలకు కూడా రసం అంటే సారం ఏంటంటే పురుషుడు అని చెప్పుకున్నాము. ఆ పురుషునికి రసం ఏంటంటే వాగ్దేవి అంటే ఆ విద్య. అది ఎప్పుడు అతని యొక్క వాక్కులు విద్యమానంగా ఉంటుంది. వాక్ కారణం అని చెప్పుకున్నాము. ఆ వాక్ కూడా కారణం. ఆ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ విద్య ఎక్కడి నుంచి వచ్చింది? రిచ కారణం చెప్పుకున్నాం, వేదం కారణం చెప్పుకున్నాము. ఆ వేదానికి కూడా కారణం ఏదంటేనే ఆ రిచ మంత్రానికి కూడా కారణం ఏంటంటే సామం అని చెప్పుకున్నాము, సామవేదం అని చెప్పుకున్నాము. మరి ఆ సామానికి కూడా కారణం ఏంటంటే ఉద్గీతము అంటే ఆ ఓంకారము కారణం అని చెప్పుకున్నాము. కాబట్టి సమస్త భూతాలకన్నిటి కూడా ఆ ఉద్గీతమే, ఓంకారమే కారణం. కాబట్టి అందుకే ఆ ఓంకారాన్ని ఉపాసన చెయ్యాలి ప్రత్యేక మనుషుడు. ఎందుకంటే మన మానవ జన్మ ఎందుకు కలిగింది? మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందడానికి, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి, పరమాత్మ యొక్క ఆనంద అనుభూతిని పొందడానికే ఈ మానవ జన్మ మనకు కలిగింది. కేవలం మానవుడు మాత్రమే ఈ కర్మ చేయగలుగుతాడు, ఈ ఉచ్చారణ చేయగలుగుతాడు. మిగతా యోనులు, మిగతా జీవులు ఏవైతే ఉన్నాయో, మిగతా ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం భోగ యోని మాత్రమే, కేవలం కర్మలు అనుభవించడానికి మాత్రమే సమస్త జీవులు ఉన్నాయి. కేవలం మానవుడు మాత్రమే అటువంటి యోగ్యత ఉంది. ఉద్గీతాన్ని ఉపాసించి ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని, పరమాత్మ యొక్క ఆనంద అనుభూతి పొందగలుగుతాడు. కాబట్టి అటువంటి ఉద్గీతాన్ని మనం ఉపాసన చేయాలి, ఓంకారం నిరంతరంగా ఉపాసన చేయాలి. అటువంటి వ్యక్తికి సకల మనోకామన సిద్ధిస్తాయి, అన్ని రకాల మనోకామన సిద్ధిస్తుంది, అన్ని రకాల సిద్ధులు ఉత్పన్నమవుతాయి. అంటే ఏది కావాలంటే ఈ వర్తమాన జీవనాన్ని సుఖమయం, ఆనందమయం చేసుకోగలుగుతాడు అనే అభిప్రాయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. అస్తు మహోదయ. అస్తు మహోదయ. మూడో మంత్రం ఏం చెప్పబడిందంటే స ఏష రసానాం రసతమ. దాన్ని ఇంకా చెప్తున్నారు. ఎందుకంటే ఓంకారం యొక్క వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం మనం. ఓంకారం ఇంకేంటి? ఆ ఓంకారం ఎటువంటిది? స ఏష అంటే ఆ ఓంకారం, ఆ ఉద్గీతం. స ఏష రసానాం రసతమః పరమః పరాధ్యః అష్టమో యద్ ఉద్గీత. అష్టమో యద్ ఉద్గీత మనం క్రమంగా చెప్పుకుంటూ వచ్చాం కదా. క్రమంగా అంటే భూతాలకు పృథివీ కారణం అని చెప్పినాం. తర్వాత రెండోది రసం అని చెప్పుకున్నాం, జలం అని చెప్పుకున్నాం. మూడోది ఔషధాలు చెప్పుకున్నాం. నాలుగోది పురుషుడు అని చెప్పుకున్నాం. ఐదవది వాక్ అని చెప్పుకున్నాం. ఆరవది రిచ అని చెప్పుకున్నాం. ఏడవది సామం అని చెప్పుకున్నాం. అంతిమ ఎనిమిదో తత్వం ఏంటి? ఉద్గీతం అని చెప్పుకున్నాం. అంటే ఎనిమిదో తత్వం అన్నమాట. అందుకే అష్టమః అంతిమ తత్వం అన్నమాట. కాబట్టి స ఏష రసానాం రసతమః పరమః పరాధ్య మూడు విశేషణాలు వచ్చాయన్నమాట. ఏది? అష్టమో ఉద్గీతాన్ని, అష్టమో యద్ ఉద్గీత. ఎనిమిదవది అంతిమ తత్వం ఏంటి? ఉద్గీతం చెప్పుకున్నాం, ఎనిమిదో స్థానంలో ఉందన్నమాట. అందుకే అది రసానం, రసాలు పైన చెప్పినటువంటి 8 రసాల్లో అష్టమం అంటే 8వది, అది అంతిమ తత్వం అన్నమాట. అందుకే రసములలో రసనం అంటే రసాల్లో కూడా అంత శ్రేష్టమైన దానిలో కూడా శ్రేష్టమైనది, అత్యంత శ్రేష్టమైనది. అందుకే దానికి విశేషం చెప్పారు ఇక్కడ. ఎట్లా అంటే రసతమః అత్యంత ఉత్కృష్టమైనది, పరమః అంటే పరమ ఉత్కృష్టమైంది, అలాగే పరాధ్య అత్యంత పరమ ఆరాధ్యమైంది, అంటే అత్యంత స్థుతింపదగినది. ఏంటి? ఉద్గీతము. ఆ ఉద్గీతం అంటే ఆ ఓంకారమే అంత విశేషంగా విపులంగా దీనికంటే శ్రేష్టమైనది ఏమీ లేదన్నమాట. అందుకే ఏదైతే ఉద్గీతం ఉందో అది సంపూర్ణమైన రసాలకు కూడా రసతమయమైనటువంటి అంటే ఉత్కృష్టమైంది, కాబట్టి పరమోత్కృష్టమైంది. కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఓంకారాన్ని రసాల్లో 8వ స్థానంలో ఉంది. కాబట్టి అటువంటి పరమ ఆరాధ్యమైనటువంటి పరమ ఉత్కృష్టంగా స్థుతింపదగినది ఏదైనా ఉందంటే ఆ ఉద్గీతం అంటే ఆ ఓంకారము. అటువంటి ఓంకారాన్ని మనం స్థుతించాలి, ప్రార్థించాలి అని చెప్పి ఇక్కడ ఉత్కృష్టమైన రసయుక్తమైన సర్వశ్రేష్టమైనటువంటి సర్వోచ్చ స్థానంలో ఉన్నటువంటి ఆ ఓంకారాన్ని మనము స్థుతించాలి అని చెప్పి ఇక్కడ కూడా ప్రస్తావించబడింది అన్నమాట. ఎందుకంటే ఆ ఓంకారం ద్వారానే వ్యక్తికి సమస్త గుణాలు అభివ్యక్తం అవుతాయి, సమస్తంలో ఉండే శక్తి సామర్థ్యం అతనికి అభివ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈ ఓంకారాన్ని ఉపాసన చేయేంత వరకు మనలో ఉండే యోగ్యత, మనలో ఉండే సామర్థ్యం, మనలో ఏం చేయగలుగుతానే ఆ శక్తి మనం కనుక్కోలేకుంటే మనం దాన్ని గుర్తించలేమన్నమాట. కానీ ఎవరైతే ఈ రకంగా ఉద్గీతను ఉపాసన చేస్తారో అటువంటి సర్వశక్తులు అవగతం అవుతాయి, అతని యోగ్యత అనేది ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి
ఓంకారాన్ని మనం మనలో జ్ఞానాన్ని పెంచుకోవాలంటే, మనలో అభివృద్ధి పథం వైపు వెళ్ళాలి అంటేనా, పరమ కళ్యాణాన్ని పొందాలి అంటే అటువంటి సారభూతమైనటువంటి ఓంకార తత్వాన్ని మనం ప్రతినిత్యము సర్వోత్కృష్టమైనటువంటి ఉద్గీతాన్ని ఓంకారాన్ని ఉపాసించాలి అని చెప్పి ఇక్కడ మనకు ముఖ్య కారణభూతంగా మనకు రసతమః తమ ప్రత్యయం వస్తుంది. అది ఇంకా దానికంటే శ్రేష్టమైన ఏది, ఆ ఉద్గీతం కంటే శ్రేష్టమైన మంత్రం అంటే ఏది లేదన్నమాట. ఎందుకంటే సాక్షాత్ పరమాత్మ యొక్క నామం అన్నమాట. పరమాత్మ యొక్క నామే ఓంకారం, ఉద్గీతం అని చెప్పుకున్నాం. బ్రహ్మస్వరూపం అంటే అవినాశి స్వరూపం. ఆ అదే అన్ని దిశలు కూడా సామవేదానికి కూడా మూల కారణం చెప్పుకుంటే, అంటే ఆ ఉద్గీతం ద్వారానే మనకు సమస్త శక్తి యోగ్యత ఉత్పన్నం అవుతుంది. దాన్ని బట్టి మనం సూక్ష్మ విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం అప్పుడు ఉత్పన్నం అవుతుంది. అంతవరకు మనకు ఏ శక్తిని ఉత్పాదన చేసుకోలేము. దీనివల్ల ఒక శక్తి యోగ్యత ఉత్పన్నం అవుతుంది. అప్పుడు మాత్రం మనం లోపలికి ప్రవేశించగలుగుతాము. కాబట్టి అందుకే ఆ ముఖ్య కారణభూతమైనటువంటి ఓంకారాన్ని, ఉద్గీతాన్ని మనం ఉపాసించాలి. మన స్థితిని, మన జీవన విధాన్ని ఒక సమ బ్యాలెన్స్ లో ఉంచుకోవాలి, సమస్థితిలో ఉంచుకోవాలంటే ఈ ఉద్గీతమైనటువంటి ఓంకారాన్ని ఉపాసించాలి అనేది మనకు ఇక్కడ స్పష్టంగా ఈ వ్యాఖ్యానంలో తెలుస్తుంది అన్నమాట. అంటే మహోదయ, మనసులో ఎప్పుడు ఈ మనసులో ఎప్పుడు ఓంకారం అలా చేస్తూ ఉండాలన్న తాత్పర్యమా మహోదయ? ఇది ఓంకారం నిష్ఠా నియమపూర్వకంగా ఉపాసన చేయాలన్నమాట. మనసులో నిరంతరంగా కాదు, ఎప్పుడు చేసినా కూడా, సంధ్యా సమయాలు చేసినా, సాయం సంధ్యా సమయాలు చేస్తుంటాం, ప్రాతः సంధ్యా సమయాల్లో ఎప్పుడైతే ఉపాసన చేసినా ఆ ఉపాసన ఆ పరమాత్మకి అత్యంత దగ్గరగా ఉంటూ మనసులో హృదయంలో వ్యాపించి ఆ పరమాత్మకు సమీపంగా ఉన్నాడని మనం గుర్తిస్తూ భావిస్తూ ఉపాసన చేయాలి. అంటే ఓంకార జపస్థ అర్థ భావన పూర్వకంగా సర్వరక్షకుడు కాబట్టి అదే భావనతో మనం ఆ ఉపాసన చేయాలి. ఉపాసన సమయంలో నిరంతరం చేసుకుంటే ఉత్తమం, దాంట్లో సందేహం లేదు. ఎల్లప్పుడు మనం సాత్విక భావంతో ఓంకారం స్మరిస్తూ ఉంటే మనం అదే స్థితిలో ఉన్నాం అనుకోండి, మన స్థితి సాత్వికంగా ఉంటుంది, అన్ని ఆలోచనలకు అవకాశం ఉండదు అన్నమాట. ఓకేనా? ఇక్కడ ముఖ్యంగా ఉపాసన విషయంలో ఎల్లప్పుడు మనం ఆ ఓంకారాన్ని ఉపాసించాలి. ఓకేనా? తర్వాత ఆ యోగ్యతానుగుణంగా లోపల ప్రవేశించే కొద్దీ పరమాత్మ యొక్క జ్ఞానం ద్వారా, పరమాత్మ యొక్క ప్రయోజనం ద్వారా నీకు ఎలా ప్రవేశించాలని పరమాత్మ నీకు ఆ మంత్రోపదేశం చేస్తూ ఉంటాడు, ముందుకు తీసుకెళ్తావాడు. మనం ప్రారంభించామంటే ఓంకారంతో ప్రారంభించామంటే తర్వాత స్టెప్ ఏంటి అనేది ఆ పరమాత్మ లోపలి తీసుకెళ్తాను అనమాట. కాబట్టి ముందు ఓంకారం, ఎందుకంటే సర్వోత్కృష్టమైనటువంటి ఓంకారాన్ని మనం, పరమ ఉత్కృష్టమైన ఓంకారాన్ని, పరమ ఆరాధ్యమైనటువంటి ఓంకారాన్ని మనం స్తుతించాలి అని చెప్పి ఇక్కడ ముందు ఒక ఆదేశాత్మకమైనటువంటి నియమ విధానం ఇక్కడ చెప్పబడింది. నియమ విధానం చెప్పబడింది. అస్తు మహోదయ. నెక్స్ట్ చూడండి, 4వ మంత్రం ఏం చెప్తున్నా అంటే, దీన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు. కథమత్ సామ కథమః ఉద్గీత ఇది విమృష్టం భవతి. కథమత్ సామ కథమః ఉద్గీత ఇది విమృష్టం భవతి. విమృష్టం భవతి అంటే ఈ విమృష్టం అంటే విచారించబడుతున్నమాట. అంటే ఈ ఓంకారాన్ని, ఈ ఉద్గీతము ఈ రకంగా విచారించబడుతుంది. ఏ రకంగా ఉచ్చారించబడుతుందంటే ఏ రిచ కథమ అంటే ఏ రిచ, అలాగే ఏ సామము అంటే ఏ సామవేదము, అలాగే కథమః ఏ ఉద్గీతము ఇక్కడ విచారించబడుతుంది. అంటే ఏ రిచ విచారించబడుతుంది, లేదంటే ఏ సామము ఇక్కడ సామవేదాన్ని విచారించబడుతుంది, లేదా ఏ ఓంకారాన్ని, ఏ ఉద్గీతాన్ని ఇక్కడ విచారించబడుతుంది. కథమ రిక్, అలాగే కథమత్ సామ కథమః ఉద్గీత, ఈ 3 పదాలు వచ్చాయంట. అంటే ఏ రిచ, ఏ సామము, ఏ ఉద్గీతము ఇక్కడ విమృష్టం భవతి విచారించబడుతుంది అని ఒక ప్రశ్నవాచక రూపంలో ఇక్కడ మనకు ప్రస్తావన వచ్చిందన్నమాట. అంటే ఏ రిచ, అలాగే ఏ సామము, ఏ ఓంకారము ఇక్కడ విచారించబడుతున్నది అని ఇక్కడ ప్రశ్నవాచక రూపంలో మనకు ఈ 4వ మంత్రంలో కనిపిస్తుంది. కథమ అర్క్, ఇక్కడ కథమర్క్ అంటే ఇక్కడ రిక్ అనే అర్థం, తాత్పర్యం రిక్ అనే అర్థం అన్నమాట. అదే కథమత్, అలాగే కథమత్ సామ కథమః ఉద్గీత, 3 భాగాలుగా విభాగం చేసుకోవాలి. కథమ రిక్, కథమత్ రిచ్ సామ కథమః ఉద్గీతం ఇది ఏవేవి ఇక్కడ విమృష్టం భవతి అంటే విచారించబడుతున్నాయి. 3 ఏం విచారించబడుతున్నాయి అని అంటే అక్కడ చెప్తున్నారు. ఇక్కడ 5వ మంత్రంలో చూడండి, మళ్ళీ
కథమ అంటే ఏంటి మహోదయ? ఏ క్వశ్చన్ మార్కులు ఏ రిచా అంటే రిచా గురించి మంత్రాల గురించి విచారించబడుతున్నాయి. ఏ రిచా అని క్వశ్చన్ మార్కులు కోన్ కోన్ అంటాం కదా, దాన్ని ఎవరెవరు ఇక్కడ ఏ అస్తు మహోదయ, రిచా. ఓకేనా? అస్తు అస్తు మహోదయ. నెక్స్ట్ చూడండి. అప్పుడు ఏ విచారించబడుతున్నాడా ఆ రకంగా ప్రస్తావన వచ్చినప్పుడు దానికి వాగ్ వాగేవ దిక్ ఏంటి మళ్ళీ ఏం చెప్తున్నారు? వాగేవ దిక్, వాగేవ రిక్ ప్రాణ సామ ఓం ఇత్యేతద్ అక్షరం ఉద్గీత, ఓం ఇత్యేతద్ అక్షరం ఉద్గీత అని పైన అడిగాదా? ఏ రిచ, ఏ సామము, ఏ ఉద్గీతము ఇక్కడ విచారించబడుతుంది అంటే దాన్ని చెప్తున్నాడు. వాకేవ వాగేవ రిక్ ప్రాణ సామ ఓం ఇత్యేతద్ అక్షరం ఉద్గీత తద్వా, లేదంటే ఏతం ఏతత్ మిథునం, లేదు రెండు రెండు అంటే పరస్పరం ఒకదానికి ఒకటి. ఏతత్ తద్వా, లేదంటే ఏతన్ మిథునం యద్ వాక్చ, ఏతద్ మిథునం రెండు పరస్పరం కలిసి యద్ వాక్చ, అలాగే వాక్కు కూడా తీసుకొని వాక్చ ప్రాణశ్చ రిక్, ప్రాణశ్చ రిక్, ప్రాణశ్చ రిక్ రిక్చ సామచ, ప్రాణశ్చార్క చ సామచ అంటే ఇక్కడ ఈ సామకు తీసుకున్నాం, సామవేదం తీసుకున్నామంట. వాగ్ ఏవ ప్రాణ సామం వాక్కి వాగేవ రిక్ ప్రాణ సామ ఓం ఇత్యేతద్ అక్షరం ఉద్గీత తద్వా ఏతన్ మిథునం యద్ యద్ వాక్చ ప్రాణశ్చ రిక్ సామచ, ప్రాణశ్చ రిక్ సామచ అంటే వాక్కి ఇక్కడ రిక్ అనమాట. మన రిక ఏ రిచ అని చెప్పినా ఇక్కడ రిచ అంటే ఏమిటి? వాక్యే. వాక్ అంటే వాక్యే, మన వాగ్దేవి అంటే మన వాక్కులు రిచ విద్య రిచాక అంటే ఆ మంత్రుల యొక్క రహస్య మంత్రుల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, యథార్థ జ్ఞానం ఏదైతే ఉందో, అందుకే ఇక్కడ వాక్యే రిచ అని చెప్పుకున్నాము. ప్రాణం ఏంటి? సామం అని చెప్పుకున్నాము. మరి ఓంకారం ఏంటంటే ఓంకారం ఇక్కడ ఉద్గీతము. కానీ ఈ విధంగా ఏవైతే రిక్ మరియు సామరూపు వాక్ ఏదైతే ఉందో, రిచ మరియు సామరూపు వాక్, అలాగే ప్రాణ ఏవైతే ఉన్నాయో పరస్పరం మిథునమై అంటే పరస్పరం జోడిగా ఉంటాయి. జోడిగా అంటే ఒకదాని పూరకంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ తాత్పర్యం జోడిగా అంటే తాత్పర్యము రెండు అంటే వాక్ మిథునంగా ఉంటాయి. మిథునంగా అంటే ఇక్కడ వాక్ ప్రాణము వాణి అవదు ప్రాణి, ప్రాణశక్తి ఏదైతే ఉందో, ప్రాణవాయువు ఏదైతే ఉందో, అంటే మనకు వాక్ పని చేయాలంటే ప్రాణశక్తి ఉండాలి. ప్రాణశక్తి ఉంటేనే మనము వాక్ను ఉచ్చరించగలుగుతాం. ప్రాణశక్తి లేకపోతేనా మనం ఉచ్చరించలేం. వాక్ ద్వారా మనం ఏవి మంత్రోచ్చరణ చేయలేము అనమాట, ఏది చెప్పలేము అనమాట. కాబట్టి వాక్ ప్రాణశక్తి రెండు మిథునం అంటే పరస్పరం జోడి అనమాట. ఈ రెండు మిథునంగా ఉంటాయి. అందుకే తద్వా ఏది మిథునం ఏది వాక్చ ప్రాణశ్చ, వాక్ మరియు ప్రాణం ఈ రెండు మిథునంగా ఉంటాయి. ఏంటే రిక్చ సామచ, రిక్చ సామచ లే రిక్ సామ ఈ రెండు మిథునంగా ఉంటాయి. అలాగూ తీసుకోవచ్చు. రిక్చ సామచ, ఎందుకు రిక్ ఉంటేనే సామ ఉంటుంది అన్నట్టుగా సామ ఒకటి రిక్కు ఉంటుంది. రెండు కూడా పరస్పరం ఒకదానికి ఉదకంగా ఉంటాయి. కాబట్టి ఈ రకంగా రెండు రిచ మరియు సామ అనేది కూడా మనము మిథునంగా తీసుకోవచ్చు, అంటే పరస్పరం జోడిగా తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ వాక్య రిక్ అని చెప్పుకున్నాము. ప్రాణం సామ అని చెప్పుకున్నాము. ఓంకారం ఏదైతే ఉందో ఉద్గీతం అని చెప్పుకున్నాము. ఇలా చెప్పిన తర్వాత వీటిని మిథునంగా అంటే ఒక జోడీగా ఏర్పరిచి మనం దాన్ని ఉపాసిస్తున్నాం. అంటే ఆ రకంగా ఆ పరమేశ్వర యొక్క తత్వాన్ని మనము ఉద్గీతం యొక్క ఓంకార యొక్క స్వరూపాన్ని మనం ఇక్కడ మిథునంగా తీసుకొని చెప్తున్నాము. అంటే దాన్ని ఇంకా సూక్ష్మంగా లోపలికి వెళ్ళడానికి ప్రక్రియ చెప్తున్నాడు. వాక్కు ద్వారానే మనము ఆ పరమాత్మను ఉచ్చస్వరంతో ఉచ్చరిస్తూ ఉంటాం. కాబట్టి ఓంకారాన్ని అది ఎలా సంభవిస్తుంది, ఎలా సాధ్యమవుతుందంటే ప్రాణశక్తి ద్వారానే. ప్రాణశక్తి లేకపోతే మనము ఆ ఓంకారం మనం ఉచ్చరించలేము. కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఆ రెండు మిథునంగా తీసుకొని ఆ శక్తి ఏదంటూ చూపించబడింది అన్నమాట. ఏ రకంగా పనిచేస్తాయనేది మనం ఈ 5వ మంత్రంలో చూసాం అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత
ఈ రకంగా మనం వాణి రిచ అని చెప్పుకున్న తర్వాత, ప్రాణము సామ అని చెప్పుకున్న తర్వాత, ఈ ఓం అనేది రక్షకుడైన ఈశ్వరుడే, అవినాశి, ఉద్గీతం అని చెప్పుకున్న తర్వాత, మళ్ళీ మిథునంగా చెప్పుకున్నాము. అంటే ఒక జోడాగా చెప్పుకున్నాం. ఏంటి జోడా అంటే మిథునంగా ఏవి ఉన్నాయంటే వాణి మరియు ప్రాణశక్తి రెండు జోడాగా ఉంటాయి. అలాగే రిచ అవరు సామము ఈ రెండు మిథునంగా ఉంటాయని చెప్పుకున్నాం. అంటే రెండు కలిసి ఉంటాయని చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమంటున్నా అంటే తద్ ఏతద్ మిథునం ఓం ఇత్యేతత్ ఓం ఇత్యేతః ఓం ఇతి ఏతస్మిన్ అక్షరే సంసృజ్యతే. ఓం ఇత్యేతస్మిన్ అక్షరే సంసృజ్యతే. యదా వై మిథునౌ సమాగచ్చతః ఆపాయతో వై తావత్ తౌ అన్యోన్యస్య కామం. తౌ అన్యోన్యస్య కామం అంటే ఇక్కడ వై తౌ అంటే నిశ్చయాత్మకి వై అనేది ఇక్కడ అవే పదము. తౌ అన్యోన్యస్య కామం. ఆపాయతో వై తౌ అన్యోన్యస్య కామం అంటే ఇక్కడ మనకు ఏమంటారు తత్ ఏ తత్ అంటే ఇది మిథునం ఏది చెప్పుకున్నాం. పైన మిథునం చెప్పుకున్నాము, వాక్ ప్రాణం ఏదైతే మిథునంగా చెప్పుకున్నామో, ఒక జోడిగా చెప్పుకున్నామో ఆ విషయం చెప్తున్నామట. తత్ ఏ తత్ మిథునం ఏదైతే ఉందో, జోడి ఏదైతే ఉందో, ఓం ఇది అంటే ఓం అనే అక్షరంలోనే, ఓం అనే అక్షరం ఈ జోడ ఏదైతే ఉందో, మనం వాక్ అని చెప్పుకున్నాము, ప్రాణం అని చెప్పుకున్నాము, ప్రాణశక్తి ద్వారా వాక్కు శక్తి మనకు పనిచేస్తుంది చెప్పుకున్నాం. కానీ ఈ రెండు మిథునంగా ఉన్నటువంటి జోడ ఏదైతే ఉందో అవి ఓం ఇతి ఏతస్మిన్ అక్షరే ఈ ఓంకారంలోనే, ఏంటి ఈ ఓంకారం ఓం ఏతస్మిన్ అక్షరే ఈ అక్షరంలో సంసృజ్యతే అంటే సంయుక్తంగా ఉంటాయి. అంటే ఈ జోడ కూడా మిథునంగా కూడా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అవి కూడా ఈ ఓంకారంలోనే వ్యాపించి ఉన్నాయి, ఓంకారంలోనే ఉన్నాయి. అందుకే ఓం ఇతి ఏతస్మిన్ అక్షరే సంసృజ్యతే అవి సంయుక్తంగా ఉన్నాయి. ఈ రకంగా ఎప్పుడైతే యదా వై నిశ్చయంగా యదా వై మిథునౌ, యదా వై మిథునౌ అంటే ఈ రకంగా సంయుక్తంగా ఉన్నటువంటి వాక్ ప్రాణశక్తి ఏవైతే ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాయో అప్పుడు ఆ రెండు కూడా అన్యోన్యంగా ఉన్నటువంటి ఒకదానికి పూరకంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కామం అపాయత అవి కామాన్ని పూరింపజేస్తాయి. అంటే మన మనోకామాన్ని సిద్ధింపజేస్తాయి. అపాయం ఇక్కడ ఆ రెండు కూడా సంయుక్తంగా ఉన్నటువంటి వాక్శక్తి ప్రాణశక్తి రెండు కలిసి మనము స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఉద్గీతంను ప్రార్థించినప్పుడు అంటే ఓంకాన్ని స్తుతి ఉపాసన చేసినప్పుడు ఏమవుతుందంట అవి కామం ఆపాయత, కామను అంటే ఇష్టాన్ని, ఆపాయత అంటే పూరింపచేస్తాయి, కామాన్ని సిద్ధింపచేస్తాయి అని ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. ఏం చేస్తాయంట మన మనోకామనకు ప్రాప్తింపజేస్తాయి ఇక్కడ. అందుకే ఆ మిథునం అనేది ఏదైతే మనం చెప్పుకున్నాం వాక్శక్తి ప్రాణశక్తి అలాగే రిచ మరియు సామం ఏదైతే జోడి చెప్పుకున్నామో రెండు సంయుక్తంగా ఉంటాయని చెప్పి అవన్నీ కూడా ఓంకారంలోనే సంశ్లిష్టంగా ఉన్నాయి. అంటే దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఓంకారాన్ని ఉపాసన చేస్తే ఆ సంయుక్తంగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఈ ఓంకారాన్ని ప్రవేశిస్తుంది, ఓంకారంలో ఉంటుంది. కాబట్టి నీ ఓంకారాన్ని ఉపాసించు. ఎందుకంటే ఆ మిథున పరస్పరం ఎప్పుడైతే కలిసిమెలిసి ఉంటాయో ఆ సమయంలో ఒకదానికొకటి అవి కలిసి మన మనోకామన ఏదైతే ఉందో అవి సిద్ధింపజేస్తాయి. అంటే అది ఓంకారం ఉపాసన చేసినప్పుడే ఆ రెండు యొక్క సంయుక్తం చేత అవి కలిసి ఈ పురుషుడు యొక్క స్థితిని జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. అంటే ఆ మనోకామని సిద్ధింపజేస్తాను. ఏ ఉద్దేశంతో ఉపాసన చేస్తున్నావో, ఆరాధన చేస్తున్నావో, స్తుతిస్తున్నావో, ప్రార్థిస్తున్నావో అప్పుడు వీటి యొక్క కలయిక ఓంకారాన్ని ఉపాసన చేసేటప్పుడు ఏమవుతుంది ఈ వాక్ శక్తి ప్రాణశక్తి రెండు ఏకీభావం కావాలి. సామశక్తి అలాగే మనకు రిచాశక్తి, రిచా అంటే మంత్రం యొక్క రహస్యం అయితే ఉందో సామవేదం యొక్క అది గాన రూపంలో మనం ఏ విధంగా మనం స్తుతిస్తున్నామో ఆ రెండు యొక్క శక్తి యుగలం అంటే జోడియాత్మకంగా పరస్పర అన్యోన్యాత్మకంగా ఉన్నటువంటి శక్తి అయితే ఉందో నీవు ఓంకారాన్ని ఉపాసన చేసినప్పుడు ఈ ముఖ్యంగా వాక్శక్తి ప్రాణశక్తి ఏకీభావం అయినప్పుడు నీకు మనోకామన నీ మనస్సునే స్థిరపడుతుంది. స్థిరపడినప్పుడు
నువ్వు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో అయితే నువ్వు అక్కడ కూర్చున్నావో ఆ మనోకామన సిద్ధిస్తుంది. ఎందుకంటే ప్రత్యేక వ్యక్తికి మనోకామన ఏదో ఒకటి ప్రయోజనంతో చేస్తూ ఉంటాం, ప్రయోజనం లేకుండా ఏ పని చేయం. అంటే నువ్వు ఆ ఉపాసన ఓంకారాన్ని ఉపాసన చేసినప్పుడు వాస్తవికమైన స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? నువ్వు ఓంకారాన్ని అదే ధ్యానంతో మనం నిరంతరంగా శ్రద్ధ భక్తి పూర్వకం చేసినప్పుడు ఈ ఓంకారం అనేది ఏదైతే ఉందో ఆ అలా మనం ఉచ్చరిస్తూ ఉచ్చస్వరంతో మనం సామగాన రూపంలో ఉద్గీతాన్ని ఉపాసిస్తూ ఉంటేనా ఈ వాక్ అనేది మనం వాక్కుతో ఉచ్చరిస్తున్నాం కదా, ఆ వాక్ శక్తి ప్రాణశక్తి రెండు ఏకీభావం అయిపోతాడు. ఆ ఏకీభావం అయినప్పుడు నీకు అంతర్ముఖ స్థితిని ఉత్పన్నం చేస్తాయి, అంతర్ముఖ ధ్యానాన్ని నీకు స్థిరపరుస్తాయి. అప్పుడు కలిగేటువంటి ఆనందానుభూతి, అప్పుడు ఏర్పడే సంస్కారం ఏదైతే ఉందో అది నీ కామనను సిద్ధింపజేస్తుంది. కామం ఆప్యాయత, అందుకే కామను ఉత్పన్నం చేస్తుంది. అందుకే తౌ అన్యోన్యస్య, రెండు పరస్పరం కలిసిమెలిసి ఏవైతే ఉన్నాయో కామం ఆపాయత, కామాన్ని అవి ఉత్పన్నం చేసే కామాలను పెంపొందిస్తాయి, ఉత్పన్నం చేస్తాయి, ప్రాప్తింపజేస్తాయి అని చెప్పి ఈ మంత్రంలో 6వ మంత్రంలో మనకు స్పష్టంగా ప్రస్తావించబడింది. కాబట్టి మనం ఆ స్థితిని ఉత్పన్నం చేసుకోవాలంటే వాక్ శక్తిని ప్రాణశక్తిని సామాన్య రిచను మనము ఏకీభావం చేసుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? అది ఓంకారం ఉపాసన ద్వారా అది సిద్ధిస్తుంది, అది ప్రాప్తిస్తుంది. అప్పుడు కలిగేటువంటి జ్ఞానం ద్వారా మన మనోకామన ఏదైతే ఉందో, ఎందుకంటే మనం ఏమి ఆలోచించినా మనం ఏమి విచారించినా అన్ని మన మనసులో ఉంటాయి. మన మనసులో మన ఆత్మకు తెలుసు, పరమాత్మ తెలుసు. కాబట్టి మనం చేసే కర్మ మనకు అనాయాసంగా సిద్ధిస్తుంది. మనం అది ఏది కావచ్చు, లౌకిక కర్మ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆధ్యాత్మిక కర్మ కావచ్చు, భౌతిక కర్మ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి మన లక్ష్య సిద్ధి వైపు నీకు అనుకూలిస్తాయి, బుద్ధిని ఆ రకంగా ప్రచోదింపజేస్తాయి, ప్రేరేపింపజేస్తాయి. ఆ శక్తి మనలో ఉత్పన్నం కావడానికి మనం ఈ రకమైన ఉపాసన శ్రద్ధ భక్తి పూర్వకంగా ఆ ఓంకారాన్ని ఉద్గీతాన్ని ఉపాసించాలి. అంటే ఓంకారాన్ని ఉపాసించాలి అనేది స్పష్టంగా ఇంత విశ్వాసంగా దృఢపూర్వకం చెప్పబడుతుంది చూడండి. కాబట్టి ఆ రకమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు ఆ శక్తి సహజంగా మనకి సిద్ధిస్తుంది. ఏకీభావం చేసినప్పుడు అంతర్ముఖంగా ప్రవేశిస్తామండి. మనం ఏకీభావం చేయం. వాక్ ఒక పక్క ఉంటుంది, మనసు ప్రాణశక్తి ఒక పక్క ఉంటుంది. ఏదో మనం కంఠంతో పాడుతూ ఉంటాం, ఉచ్చరిస్తూ ఉంటాం, కానీ ప్రాణశక్తిని వాక్ శక్తిని మనం ఏకీభావం చేయం. ఎప్పుడు ఏకీభావం అయిపోతాం నీ మనసు స్థిరపడుతుంది. అక్కడ నీకు ఏం ఉండదు, అక్కడికి అర్థంలో లీనమైపోతాం. అక్కడ శబ్దం ఉండదు, శబ్దార్థం మీద లీనమైపోతాం. శబ్దార్థం లీనమైనప్పుడు ఏమవుతుంది? అది ధ్యానాత్మకంగా మారిపోయి సమాధి స్థితిని ఉత్పన్నం చేస్తుంది. ఆ కాలంలో క్షణకాలం అంత సర్వాన్ని మొత్తం త్యాగం చేసినప్పుడు, నిరుద్ధావస్థలోకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏర్పడే శక్తి ఒక క్షణకాలంలో మనం మెరిసి ఎలా ఉంటుందండి? ఆకాశంలో మేఘాలు మెరిచినప్పుడు, మెరుపులు మెరిచినప్పుడు ఏమవుతుంది? క్షణకాలంలో వస్తూ మెరిచి వెళ్ళిపోతాయి అన్నమాట. అంతేనా? క్షణకాలం. కానీ ఎంత పవర్ ఉంటుందో తెలుసా? అంత పవర్ ఉంటుందన్నమాట, అంత శక్తి ఉంటుందన్నమాట. అలాగ మన ధ్యాన కాలంలో అటువంటి ఎప్పుడు ఆ స్థితి ఏర్పడుతుంది? ఆ క్షణకాలంలో ఏర్పడుతుందన్నమాట. అంటే నువ్వు ఎప్పుడైతే నీ మనసుని నిరుద్ధం చేసావో, అంటే వాక్శక్తిని ప్రాణశక్తిని నిలబెట్టేశావో, అప్పుడు ఆ క్షణకాలంలో వచ్చే శక్తి చాలా అద్భుతమైంది. ఆ ఒక్కసారి కలిగిన అద్భుతమైన, ఎందుకంటే ఆ మెరుపు ఎలా ఉంటుందో మనకు తెలుసు. వర్షాకాలంలో లేదంటే వర్షం పడినప్పుడు ఆ మెరుపు యొక్క ప్రకాశం తీవ్రంగా ఉండి తేజవంతంగా ఉంటుంది. అది మనకు తెలుసు అన్నమాట. ఆ సంస్కారం మనలో ఉంది. ఇప్పుడు మనం చూడలేదు, పట్టుకోలేదని, కానీ ఆ సంస్కారం ప్రత్యక్ష దృష్టి మనకు ప్రత్యక్ష అనుభవం ఉంది, ప్రత్యేక వ్యక్తికి ఉంది అనమాట. అలాగా ధ్యానావస్థితిలో ఉన్నటువంటి సాధకుడు ఏదైతే ఉన్నదో ఈ వాక్శక్తిని ప్రాణశక్తిని మనం నిలబెట్టినప్పుడు, అంటే మనసు నిరుద్ధం అవుతుంది, అవరుద్ధం అయిపోతుంది. అవరుద్ధ కాలంలో వచ్చేటువంటి శక్తి ఏమవుతుంది? అత్యంత ఉత్కృష్టమైంది. ఆ అనుభూతి మనకు ఎల్లప్పుడూ దాన్ని పట్టుకోవాలి, దాని వైపు వెళ్ళాలని చెప్పి మనం అత్యంత తీవ్రగతిని మనలో ఉత్పన్నం చేస్తుంది. అత్యంత విశ్వాసాన్ని మనల్ని నమ్మకం చేస్తుంది. ఇప్పుడు ఒక మెరుపు తీగ ఉంది, ఇప్పుడు వైజ్ఞానికులు దాన్ని గమనించారు కాబట్టి ఆ ఒక్క మెరుపు తీగని పట్టుకుంటేనా ఈ ప్రపంచ దేశానికి అంతటి మనం విద్యుత్ని అందచేయవచ్చు. అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది. కానీ దాన్ని పట్టుకోవడం కోసం ఎన్ని రకాలైన వైజ్ఞానికులు అంతా కూడా ప్రయోగాలు చేసి దాన్ని అంతర్ ఆకాశంలో ఎక్కడైతే ఆ సముద్రాలకు కావచ్చు, ఇంకా పలు ప్రాంతాలకు కావచ్చు, కొండ ప్రాంతాలకు కావచ్చు, చాలా ప్రయోగాలు చేశారు దాన్ని పట్టుకోవడానికి. అది ఏదో ఒక రకంగా పట్టుకోవాలి అంటే ఆ ఊర్జను మనం ఆ శక్తిని పట్టుకోవాలని చూశారు. కానీ అది తగిలేసరికి భస్మీభూతం, క్షణకాలంలో భస్మీభూతం అవుతున్నాయన్నమాట, అని పగిలిపోతున్నాయన్నమాట. ఏం ఉండటం లేదా, తగులుతా అంత శక్తి ఉందన్నమాట. అలాగా అటువంటి శక్తిని మనం ఒక్కసారి అనుభూతిని పొందామంటే ఈ జీవితంలో మనం అత్యంత తీవ్ర గతితో ఆ పరమాత్మని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఆ శక్తి కనిపించేంత వరకు మన ప్రయత్నం జరగలేమండి. ఆ సంస్కారం మనలో రానంత వరకు మనం ఆ ప్రయత్నం తీవ్రగతి ఉండదు. ఎందుకు? మన నమ్మకం లేదు. అంటే నమ్మకం ఎప్పుడు వస్తుంది? మనకంటూ ఒక వస్తువు ఎదురుగా కనిపించాలి, ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, నాకు ఇలాంటి అనుభూతి కలుగుతుంది.
ఆ అనుభూతి నిన్ను ముందు తీసుకెళ్తుంది. కాబట్టి అటువంటి వాక్ శక్తిని, ప్రాణశక్తిని మనం ఏకీభావం చేయడానికి కోసం నిరంతరంగా మనము చెప్పలేం ఎప్పుడు ఏ క్షణంలో అది వస్తుందో మనం చూస్తుంటాం. మనము ఆకాశంలో వర్షం వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది? మెరుపు ఇక్కడ వస్తుందా, పైన వస్తుందా, కింద వస్తుందా, లేదా మన దగ్గర వస్తుందా, దూరంగా వస్తుందా చూస్తుంటాం. కానీ ఎప్పుడు వస్తుందండి? ఒకసారి కరెక్ట్ మన కళ్ళ ముందే అది మెరుపు తీగా మెరవచ్చు, లేదంటే దూరంగా మెరుస్తుంది, లేదంటే ఎక్కడ ఒక కొన భాగంలో మెరుస్తుంది, 4 దిశలు ఎక్కడో మెరుస్తుంది. కానీ ఎక్కడ వస్తుంది చూస్తాం మనం? అది ఎప్పుడైనా నీ దగ్గరికి రావచ్చు. నువ్వు అలా నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటేనా ఏ క్షణంలోనే నీకు ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం కలగవచ్చు, అంటే అనుభూతి కలగవచ్చు అన్నమాట. అంటే క్షణకాలం పట్టదన్నమాట పరమాత్మ యొక్క ఆ ప్రకాశం మనకు ప్రకాశింప చేయడానికి. కాబట్టి మనం నిరుగా ఉండాలన్నమాట. కాబట్టి మనం చెప్పలేం ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా మనకు ఆ అనుభూతి కలుగుతుందో. ఒక్కసారి అనుభూతి కలిగిందా మళ్ళీ మనం వదిలిపెట్టామంట. ఎందుకంటే ఆ అనుభూతి మాటలు చెప్పలేంది కాదంట. అంత శక్తి, అంత ఊర్జ వస్తుందన్నమాట. ఇప్పుడు వర్తమానంలో ఏ స్థితిలో ఉన్నా అది వదిలిపెట్టండి. మనం వృద్ధులమా, మహిళలమా, లేదంటే అల్పజ్ఞులమా, జ్ఞానవంతులు, అవన్నీ ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ ఇటువంటి అవస్థ కానీ జ్ఞానం కానీ ముఖ్యం కాదు. నువ్వు ఇప్పుడు చేసే కర్మ వర్తమానంగా సమర్పణ భావంతో, అంకిత భావంతో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఓంకారాన్ని ఉపాసించావో అటువంటి వ్యక్తికి ఎప్పుడు ఈ అనుభూతి కలుగుతుందో అటువంటి వ్యక్తి ముందు ప్రవేశించగలుగుతాడు. అది కొంచెం దైవశాతం కలుగుతుంది. నీ పురుషార్థం, నీ నమ్మకం, నీ విశ్వాసం కూడా పనిచేస్తాయన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ఏ క్షణమైనా మనం చేసే ఉపాసన కాదు, నమ్మకంగా ప్రతిరోజు ఈరోజు పరమాత్మకు దర్శనం కావచ్చు, ఈరోజు పరమాత్మకు ప్రకాశన కలగవచ్చు అనే భావనతో ప్రతిరోజు కూర్చోవాలి. ప్రతిరోజు కూర్చున్నా అంటే ఖచ్చితంగా అనుభూతి కలుగుతున్నావు. క్షణకాలం కలుగుతుంది. ఆ క్షణకాలం కలిగేటువంటి శక్తి నేను ముందు తీసుకెళ్తుంది. దానికోసం ప్రయత్నించాలి నమ్మకంతో. కాబట్టి ఎందుకు రోజు కూర్చుంటాం అండి, ఏం అదే కూర్చోడం కదా, సరిలే అని చెప్పి మనం ఉపేక్షా భావంతో కూర్చుంటాం. కూర్చోవాలంటే కూర్చోవాలి, తప్పదు. ఇంకా ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని చేయకుండా ఉండడానికి చేసేది మంచిది అని చెప్పి అదొక భయం, చేయకపోతే ఏమైనా అవుతుందేమో మళ్ళీ భయంతో కాదు, శ్రద్ధ చేస్తే నువ్వు దీనివల్ల చేస్తే నీకు ఏదో మన కర్తవ్య క్రమం చేస్తే మన విశేష పుణ్యం అంటే ఏది ఉండదు అనమాట. దానివల్ల మనం గొప్ప ఉపకారం చేయడం లేదు. చేయకపోతే ఖచ్చితంగా పాపం కలుగుతుంది. చేయకపోతే అనేక దోషాలు మనలో ప్రవేశిస్తాయి. అది పాపానికి కారణభూతం అవుతాయి, మళ్ళీ జన్మకు కారణభూతం అవుతాయి. కానీ మన కర్తవ్య క్రమం మనం చేయాలి, నిష్ఠా శ్రద్ధ చేయాలి. అలాగా చేయడం వల్ల నేను ఆ శక్తి ఎక్కువ చేసుకుంటే అధికస్య అధికం ఫలం అన్నట్టుగా నీకు ఫలప్రాప్తి త్వరగా సిద్ధిస్తుంది, ఎక్కువ సిద్ధిస్తుంది. నువ్వు అనుకునే కంటే కూడా ఎక్కువ ముందుకు వెళ్ళి నీ జీవితాన్ని ఉన్నతమైన చేసుకోగలుగుతావు, సుఖమయం చేసుకోగలుగుతావు. కాబట్టి అదంతా మన చేతుల్లో ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి మిథునమైన స్థితిని మనము ఏకీభావం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ 6వ మంత్రంలో మనకు చక్కగా ప్రస్తావించబడింది. అస్తు, ఈ రకంగా ఈ 6వ మంత్రం చూసాము. నెక్స్ట్ మంత్రాన్ని రేపు చూద్దామండి. సో ఇప్పుడు ఇందులో చెప్పిన దాంట్లో సందేహం చెప్పండి మహోదయ. ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగా అర్థమైంది మహోదయ. ఇక్కడ ఏమన్నారు? తద్ ఏతత్ మిథునం ఓమితి తస్మిన్ అక్షరే సగం సృజ్యతే అంటే అది కలవడమా మహోదయ? సగం సృజ్యతే అంటే సంసృజ్యతే, సంధి వల్ల అక్కడ అక్షరాలు వచ్చి సంసృజ్యతే. సంసృజ్యతే అంటే ఏంటి మహోదయ? సంయుక్తం కావడం అన్నమాట. ఆ పరమాత్మ సంయుక్తం అవుతుంది. యదా వై మిథునౌ సమాగచ్చత ఆపయతో వై అని అన్నారు కదా మహోదయ. ఇక్కడ దాని ఉద్దేశం ఏంటి? అదే రూపంలో మనకి ఏంటి ఇక్కడ మళ్ళీ రెండో దాంట్లో అర్థం మహోదయ? ఎప్పుడైతే మనం మిథునం అని జోడని చెప్పుకున్నాం కదా, వాక్శక్తి, ప్రాణశక్తి, ఇవి కూడా ఆ ఉద్గీతంలోనే సంయుక్తమై ఉన్నాయి. ఉద్గీతంలోనే సంయుక్తమై ఉన్నాయి. ఎప్పుడైతే నిశ్చయపూర్వకంగా మిథునంగా సంయుక్తమై ఉన్నటువంటి ఏవైతే ఆ వాక్శక్తి, ప్రాణశక్తి అవుతుందో సమాగచ్చిత, అవి ఒకదాన్ని కలిసిపోతాయో, మనము ఓంకారం ఉద్గీతం ఉపాసన చేసేటప్పుడు అవి కలిసిపోతాయో, సమాగచ్చత అంటే సంయుక్తమైపోతాయో, అప్పుడు అన్యోన్యస్య అంటే ఒకదానికొకటి సంయుక్తం కావడం వల్ల కామం ఆపాయత, కామాన్ని పూజిస్తాయి, మనోకామని సిద్ధింపజేస్తాయి, ఆనంద ప్రాప్తిని కలగజేస్తాయి. ఓకే, అస్తు. అన్యోన్యస్య అని కూడా చెప్పారు కదా మహోదయ. అదే అన్యోన్యస్య, అన్యోన్య వాక్శక్తి, ప్రాణశక్తి పరస్పరం ఒకదానికొకటి పూరకంగా ఉండేటువంటి, ఒకదానికొకటి సంయుక్తంగా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయి అన్యోన్యం అంటే ఒకదానికొకటి వాక్శక్తి, ప్రాణశక్తి, సమశక్తి, దిశాశక్తి. అన్యోన్యస్య అంటే ఆ రెంటిని మీరు ఏవైతే ముందు చెప్తానో అవి ఏకీభావించిన అవి సమాగచ్చత అంటే అవి రెండు యుక్తం కావడం వల్ల ఏమవుతుందంటే కామం ఆపాయత, కామం సిద్ధిస్తుంది, మనోకామన సిద్ధిస్తుంది, ఆనంద ప్రాప్తి నీకు అనుభూతి కలుగుతుంది. ఏ రకంగా అనుభూతి కలిగేయాలని పరమాత్మ మనం చేసే కర్మను బట్టి ఆ రకంగా సిద్ధింపజేస్తాడు. కర్మకు చేసే ఫలితం ఉంటుంది,
అది ఉత్కృష్టమైందా ఇంకా సామాన్యమైందా అది ఏది మనం చేసే కర్మను బట్టి ఉంది. ఖచ్చితంగా సిద్ధి కలుగుతుంది. కానీ మనం ఎంత తీవ్రగతితో చేస్తే అంత తీవ్రమైనటువంటి ప్రకాశం మనకు కలుగుతుంది. అది మన చేతుల్లో ఉందన్నమాట. ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. ఇక్కడ మీరు చెప్పింది అర్థం కాలేదని అడగలేదు మహోదయ, సంస్కృతం కొంచెం వివరంగా తెలుసుకుందామని అడిగాను. మీరు ఎలా అడిగారని అది వేరే విషయం. ఓకేనా? ధన్యవాదాలు. ఓకే, అస్తు. సో నెక్స్ట్ మంత్ అయితే ఉండు, ఒకసారి మళ్ళీ చూడండి. దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు మీకు చాలా ఉంటాయి. అవి ఒకసారి చూసినప్పుడు మీకు ఇంకా కొంచెం లోతుగా అయిన విషయం ప్రస్తావన మీకు బాగా అర్థమవుతుంది. మీకు ప్రశ్నలు కూడా కలుగుతాయి, ఏదైనా ప్రశ్న కూడా అడగవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి నేను చెప్పిందే కాదు, ఒక్కోసారి కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని నేను చెప్పినప్పుడు అర్థం అవుతాయి, కొన్ని మీరు చదువుకున్నప్పుడు అర్థం అవుతాయి, కొన్ని మీరు ఇంకో పుస్తకాన్ని టీకా టిప్పని చూసినప్పుడు అర్థం అవుతాయి, కొన్ని ఒక చోట ఒక్కొక్క వాక్యం ఒక చోట ఓపెన్ అవుతున్నామంట. అన్ని ఒక్కోసారి ఒక స్థితిలో అర్థం కావు, లేక కొన్ని ముందుకెళ్ళిన తర్వాత అర్థం అవుతాయి, అర్థం కాకుండా ఉండవు. కొన్ని విషయాలు ముందుకెళ్ళకపోతే అర్థం అవుతుంటాయి. కాబట్టి ఎందుకు సూక్ష్మ విషయం కాబట్టి మనం ప్రయత్న విశేషంతో మనం నిరంతరంగా చదువుతుంటే మనకు అన్ని అర్థమవుతాయండి. ఓకేనా? ఇలా మీ దగ్గర ఏదైనా భాష్యాలు ఉంటేనే అవి కూడా చూస్తూ ఉండండి. ఓకేనా? అప్పుడు మనకు ఇంకా విశేషంగా కూడా లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. అస్తు మహోదయ. మహోదయ, మీరు సంస్కృతం మంత్రపాఠ. ఓ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మహోదయ, సంస్కృత క్లాసులు మళ్ళీ మొదలైనాయండి. ప్రథమ గ్రూప్ లో రాశారు మీరు. ధన్యవాదాలు గురుజీ.